సార్, రోజా గారిని అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే రోజా గారు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్న వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. బయటకి వచ్చి వరదల పైన ఆమె మాట్లాడింది. లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారి పైన, ప్రభుత్వ వైఫల్యం పైన విమర్శలైతే చేసింది. దీని కారణంగానే ఆమెను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారంటున్నారు. మరి ఇప్పుడు నిజంగా రోజా గారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? మరి అరెస్ట్‌కి సంబంధించి మీరేం చెప్తారు సార్? యాక్చువల్‌గా ఏందంటే వరదల్లో చంద్రబాబు ప్రభుత్వం చాలా బిజీగా ఉంది కాబట్టి, ఇప్పుడు మన జోలికి రారని వైసీపీ నాయకులు భావించారు. అందుకనే వాళ్ళు ఒక్కసారిగా రెచ్చిపోయి చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద, లోకేష్ మీద విపరీతంగా నోరు చేసుకోవడం అనేది అందరూ చేయడం మొదలుపెట్టారు. జగన్ కూడా స్వయంగా పర్యటించి జగన్‌ను విమర్శించాడు. చంద్రబాబు వల్లే ఈ వరదలొచ్చాయి. చంద్రబాబు ఇంటిని కాపాడడం కోసమే వెలగటూరు దగ్గర 11 గేట్లు ఎత్తేసారు. అందుకనే వరదలొచ్చాయని నెరేటివ్‌ని బలంగా వీళ్ళు తీసుకెళ్లారు. సో, రోజా ఇంకొంత రెచ్చిపోయి మళ్ళీ ఆమె పద్ధతి పాత రోజానే మనకు బయటకొచ్చింది. పాత రోజా లాగానే ఇక్కడ వరదలు జరుగుతుంటే లోకేషు హైదరాబాద్‌లో ఎంజాయ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ హనీమూన్‌కెళ్ళాడు. చంద్రబాబు ఏమో డ్రామాలు చేస్తున్నాడు. ఇలాగా రోజా రెచ్చిపోయి మాట్లాడింది. సో, ఆహ్, తె చంద్రబాబు తెలివిగా ఏం చేశాడంటే, వరదల టైంలో అరెస్టులు చేస్తే మీడియా అంతా కూడా డైవర్ట్ అయ్యి ఉంటది కాబట్టి మీడియా పట్టించుకోదు. ప్రజలు కూడా దాన్ని పెద్దగా పట్టించుకోరు. సైలెంట్‌గా అరెస్ట్‌ల పర్వాన్ని మొదలుపెట్టారు. దానికి ఇంకొక కారణం ఏందంటే, ఈ మంగళగిరి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం మీద గతంలో జరిగిన దాడి విషయంలో 68 మంది మీద కేసు నమోదు చేశారు. అందులో లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, తలసల జయరాం కావచ్చు, అవినాష్ కావచ్చు, నందిగం సురేష్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ హైకోర్టులో ముందస్తు బెయిల్‌కి పెట్టుకున్నారు. అయితే ముందస్తు బెయిల్ ఎవరికీ ఇవ్వలేదు. దాంతో ఇప్పుడు అరెస్ట్‌లకు కూడా క్లియరెన్స్ వచ్చినట్టుగా అయింది. అందుకని చంద్రబాబు ఏం చేశాడంటే ఇది కరెక్ట్ టైము. ఇప్పుడైతే మీడియా మొత్తం వరదల మీద ఫోకస్ చేస్తా ఉంటది. చంద్రబాబు అందుకనే మీడియా అంతా వరదల మీద ఫోకస్ ఉంటది. ప్రజలంతా కూడా వరదల విషయంలో ఆహ్, వాళ్ళు టెన్షన్‌లు పడడం గాని, ఆ విజువల్స్ చూస్తుంటారు కాబట్టి, ఇది రైట్ టైమ్ అని చెప్పి చంద్రబాబు ఏం చేస్తాడంటే సైలెంట్‌గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు పోలీసులకి. దాంతో పోలీసులు ఏం చేశారంటే నందిగం సురేష్ పారిపోయి హైదరాబాద్‌లో దాక్కుంటే ఆయన్ని పట్టుకొచ్చారు. అట్లాగే లేళ్లప్పిరెడ్డి బెంగుళూరు పారిపోయి బెంగుళూరులో ఉంటే ఆయన్ని పట్టుకొచ్చారు. ఇద్దరిని కూడా జైలుకి పంపించారు. ఇప్పుడు రోజాని అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎందుకంటే రోజా చాలా దారుణంగా మాట్లాడింది. నిజానికి వరదల కంట్రోల్‌లో లోకేష్ బిజీగా అక్కడే ఉన్నాడు. ఆయన ఎక్కడేమో హైదరాబాద్‌లో ఇంకో చోట జల్సాలు ఏం చేయట్లేదు. ఇక చంద్రబాబు కూడా 75 ఏళ్ల వయసులో కూడా ఆయన అనేక రిస్కులు తీసుకొని ఆయనకు ఒకవేళ పబ్లిసిటీ పిచ్చి ఉంటే ఉంటది. అది తప్పేం గాదు. ఎవడికి లేదు ఇవాళ మార్కెటింగ్ అనేది అందరికీ ఉంది. అది కాదు కదా కావాల్సింది. ఆయన ప్రజలకి ధైర్యం ఇస్తూ ప్రజల మధ్య వరదల్లో ఉంటున్నాడు, కనిపిస్తున్నాడు, పురమాయిస్తున్నాడు. తన సరిగ్గా పని చేయట్లేదని కోపగించుకుంటున్నాడు అధికారుల మీద, మంత్రుల మీద. ఇంకా అంతకంటే ఏ ముఖ్యమంత్రి కూడా చేస్తాడు. సో, అలాంటి దాన్ని కూడా వీళ్ళు విమర్శించి ఇది చంద్రబాబు వల్లే ఈ వరదలొచ్చాయని. ఎందుకంటే ఇది ఇక్కడ మరి రేవంత్ రెడ్డి వల్ల వరదలొచ్చాయా? ఇక్కడెందుకొచ్చాయి ఖమ్మంలో? కాబట్టి ఇదేందంటే తప్పులు జరగొచ్చు. ఒకవేళ ఆ గేట్లు ఎత్తేయడం అనేది తప్పైతే తప్పని మాట్లాడొచ్చు. గేట్లు ఎత్తకుండా ఉంటే బాగుండు అని కొంతమంది ఇంజినీర్లు కూడా మాట్లాడుతున్నారు. అది మాట్లాడొచ్చు. ఈ రెండోదేంటంటే ఈ వరదలకి మ్యాన్ మేడ్ వరదలనేది జగన్ కరెక్ట్. నో డౌట్. కానీ ఏ మ్యాన్ మేడ్? చంద్రబాబు మ్యాన్ మేడా? మరి జగన్ మ్యాన్ మేడా? అందరూ కారణమే దీనికి. ఎందుకంటే ఈ కొల్లేరుని ఆక్యుపై చేసుకొని 15,000 ఎకరాలలో ఇప్పుడు రొయ్యల చెరువులు అవన్నీ ఉండడం అనేది అన్ని ప్రభుత్వాల్లో ఉండేవాళ్ళు చేశారు. అట్లాగే ఈ బుడమేరు కోర్సులని కూడా ఆక్యుపై చేసుకొని కాలనీలేయడం కూడా అన్ని ప్రభుత్వాలు చేశాయి. మరి 5 ఏళ్ళు ఉన్నారు గదా! వీళ్ళెందుకు క్లియర్ చేయలేదు బుడమేరు ఆక్యుపేషన్‌ని వీళ్ళెందుకు ఇప్పుడు హైడ్రా లాగా వాళ్ళు కూడా అక్కడ వ్యవస్థ పెట్టి ఎందుకు క్లియర్ చేసి ఉండొచ్చు కదా! జగన్ ఎందుకు చేయలేదు ఆ పని? కాబట్టి ప్రతి ఒక్కడు ఇక్కడ బాధ్యత వహించాలి గానీ చంద్రబాబును ఫోకస్ చేసి బిలో ద బెల్ట్ విమర్శలనేవి రోజా చేయడం మొదలుపెట్టింది. దాంతో రోజాను కూడా
అరెస్ట్ చేద్దాం అన్న ఆలోచనలో ఇప్పుడు ఉన్నారని తెలిసింది. ఈ విషయం లీక్ అయింది రోజాకి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి అధికారులు కూడా ఉంటారు కాబట్టి లీక్ అయ్యి రోజా అజ్ఞాతంలోకి వెళ్ళిందని చెప్తున్నారు. సో రోజాను కూడా వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే చంద్రబాబు మీద విపరీతమైన ప్రెజర్ పార్టీల్లో నుంచి, సింపథైజర్‌లో నుంచి, మీడియా, తెలుగుదేశం మీడియా నుంచి ఉంది. రాధాకృష్ణ ఓపెన్‌గానే 2, 3 సార్లు ఎడిటోరియలే రాసాడు. జగన్ ఎందుకు చంద్రబాబు పట్టించుకోలేదు, జగన్‌ని తొక్కేయాల్సిన అవసరం, తక్షణ కర్తవ్యం చంద్రబాబుకుందని రాధాకృష్ణ ఓపెన్‌గానే తన ఇరిటేషన్‌ని, చంద్రబాబు మీద అసంతృప్తిని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేశాడు. తెలుగుదేశంలో ఎవరిని కలిసినా కూడా చంద్రబాబు మీద అసంతృప్తి ఉంది. ఎందుకు వీళ్ళు చంద్రబాబు ప్రభుత్వం జగన్ పట్ల ఇంత ఉదాసీన వైఖరి వహిస్తున్నారు. కానీ చంద్రబాబు ఏందంటే టైమింగ్ ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ పని చేయాలో అప్పుడు చేయాలి అనేది చంద్రబాబుకున్న దురదృష్టి. అందుకని వరదల టైంని ఎంచుకొని చంద్రబాబు అరెస్ట్‌లు మొదలుపెట్టినట్టుంది. పైగా కోర్టులు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు. మామూలుగా గతంలో అయితే ఇలాంటి సందర్భాల్లో తెలుగుదేశం వాళ్ళకి చాలా మందికి ముందస్తు బెయిల్ ఇచ్చింది. కానీ ఇక్కడైతే ఇవ్వలేదు వీళ్ళకి. సో ఇప్పుడు వీళ్ళందరూ జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇక్కడ బెయిల్ రాకపోతే వీళ్ళు మళ్ళీ సుప్రీం కోర్ట్‌కెళ్ళాలి. సుప్రీం కోర్ట్ కూడా ఇట్లాంటి కేసుల్లో ఏం చేస్తుందంటే కింది కోర్టు ఇచ్చిన తీర్పులకే మాక్సిమం కట్టుబడి ఉంటది. రెండోది ఇది లేట్ అవుతుంది. సో ఇది ఈ ఫైట్ అంతా గతంలో తెలుగుదేశం చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం నాయకుల్ని వెంటాడి వేధించింది జగన్ ప్రభుత్వం. కేసులు పెట్టారు. కావాలని ఫ్రైడే అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం. ఎందుకంటే సాటర్‌డే, సండే కోర్ట్ ఉండదు కాబట్టి ఇవన్నీ చేశారు. కాకపోతే చంద్రబాబు వేరు, జగన్ వేరు. జగన్‌కి చంద్రబాబుకుండే సపోర్ట్ సిస్టమ్స్ లేదు. వ్యవస్థల మీద పట్టు లేదు. న్యాయ వ్యవస్థని తను న్యాయ వ్యవస్థలో ఉన్న వివిధ విషయాల్ని తనకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలో జగన్‌కి తెలీదు. చంద్రబాబుకు ఆ విషయాల్లో ఎక్స్‌పర్టైజ్ ఉంది. తనకి బ్రహ్మాండమైన లీగల్ టీము కింది స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు చంద్రబాబుకి నమ్మకంగా పనిచేసే ఒక బ్రహ్మాండమైన లీగల్ టీమ్ ఉంది. వాళ్ళు కోర్టు లోపల, కోర్టు బయట ఎలా డీల్ చేయాలో చంద్రబాబు సలహాలు ఇవ్వగలరు. చంద్రబాబుకు కూడా అనుభవం ఉంది కాబట్టి చంద్రబాబు కూడా వాళ్ళకి సలహాలు ఇవ్వగలరు. ఇటువంటి నెట్వర్క్ జగన్‌కి లేదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబుని జగన్ ఎంత వేధించాడో, చంద్రబాబు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం జగన్‌కి సంబంధించిన నాయకుల్ని అంతకంటే రెట్టింపు అయితే వేధిస్తారు. మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ వేధిస్తారు. ఇదొక విసియస్ సర్కిల్. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షాలను వేధించడం అనేది గతంలో కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించాడు. అనేక మంది ప్రతిపక్ష నాయకుల్ని జైల్లో పెట్టించారు. చివరికి తాను ఎంత ఇంపార్టెంటో తెలంగాణ రావడానికి అంతే ఇంపార్టెంట్ అయిన కోదండరామిరెడ్డిని నానా హింసలు పెట్టించారు. మందా కృష్ణమాదిని జైల్లో పెట్టించారు. చాలా మంది ప్రజాస్వామిక నాయకుల్ని కావచ్చు, కార్యకర్తల్ని కావచ్చు జైల్లో పెట్టించారు. జర్నలిస్టులు అనేక మందిని కేసీఆర్ ప్రభుత్వం జైల్లో పెట్టించారు. జమ్మూ కాశ్మీర్ తర్వాత జర్నలిస్టుల మీద దాడులలో తెలంగాణని సెకండ్ ప్లేస్‌లో ఉంది ఇండియాలో. అంటే ఈ స్థాయిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ఏమన్నా ఈయన డెమోక్రటిక్ ఉన్నాడా? ఈయన కూడా లేడు. నిన్న కూడా బీఆర్ఎస్ డిజిటల్ మీడియా ఇన్ఛార్జ్ ఆయన దిలీప్ కొనతల ఆయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. సో ఏ ప్రభుత్వం వచ్చినా ప్రత్యర్థులను వేధించడం, తన దగ్గర ఉన్న ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఇవన్నీ ప్రతి పార్టీ చేస్తుంది. మోడీ ఎలా చేస్తున్నాడో మనం అనేక వీడియోలో చెప్పుకున్నాం. అదే ఇప్పుడు జగన్ ఫేస్ చేయాలి. ఫేసింగ్ ద మ్యూజిక్ అంటారు. జగన్ కూడా ఈ మ్యూజిక్‌ని ఫేస్ చేయాలి. రోజా ఖచ్చితంగా అరెస్ట్ అవుతుంది. రోజా జైలుకెళ్ళడం అయితే 100% గ్యారంటీ. అది ఎప్పుడనేది మనకి 2, 3 రోజుల్లో తెలిసిపోతుంది. ఎక్కడ దాక్కున్నా రోజానైతే వదిలిపెట్టరు.